హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. అలానే రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, ముక్కనుమ అంటాం. మేమైతే 4 రోజులు చేసుకుంటాం పండగ. సో ఈ 4 రోజులు కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి. సారీ, నిన్న రావాల్సిన ఎవ్రీ వీక్ వీడియో రాలేదు. సో అది లేట్ అయింది. ఎందుకంటే మాకు ఇంకొక దగ్గర అర్జెంట్ వర్క్ ఉందండి. ఈ 4 డేస్ కూడా వర్క్ చేయం కాబట్టి నిన్న ఈవినింగ్ వరకు వర్క్ చేయాల్సి వచ్చింది. వర్క్ చేసి వచ్చేసరికి సరిపోయిందనమాట. నైట్ 7:30, 8 అయిపోయింది. ఇంకప్పుడు వీడియో షూట్ చేసి రిలీజ్ చేయడం జరగదని చెప్పేసి ఇంకా చేయలేదు. నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాను నిన్న వర్క్లో. సో అందుకని చెప్పేసి వీడియో రాలేదు. ఎవరు ఏమీ అనుకోవద్దు, సారీ ఒకవేళ ఎవరైనా వెయిట్ చేసి ఉన్నట్లయితే. సో అదేవిధంగా ఈరోజు మనకైతే కొంచెం ఫ్రీ టైం దొరికింది. మార్నింగ్ కామెంట్లన్నీ చూసుకొని వీడియో చేయడం జరిగింది. సో కొంచెం డిలే అయినందుకు ఏమీ అనుకోవద్దు, ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ప్లాస్టింగ్ ఎంత థిక్నెస్ వేస్తారో అని అడుగుతున్నారు. అంటే మనం ప్లాస్టింగ్ చేసే దల్సర్ ఉంటుంది కదా, అది ఎంత దల్సర్లో చేస్తారని అడుగుతున్నారండి. మనకి ప్లాస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయండి. ఇన్సైడ్ ప్లాస్టింగ్, అవుట్ సైడ్ ప్లాస్టింగ్. ఈ రెండింటికి థిక్నెస్లో వేరియేషన్ అయితే కంపల్సరీగా మనం చూపించాలి. ఇన్సైడ్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ లోపల ఉన్నా పర్లేదు, మినిమం 1 ఇంచ్ చేసుకోవచ్చు. కానీ అవుట్ సైడ్ మాత్రం థిక్నెస్ అనేది ఇంకొంచెం పెంచాలండి. 1.5 ఇంచ్ వరకు వెళ్ళినా పర్లేదు. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ వర్షాకాలం గట్ట చెమ్మగట్ట రాకుండా ఉండాలంటే ప్లాస్టింగ్ అనేది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండాలి. అంటే మనకి లోపల పక్క 1 ఇంచి లోపల ఉందనుకోండి, బయట సైడ్ ఇంచి దాటి ఉండాలన్నమాట ప్లాస్టింగ్ దల్సర్ అనేది. అలానే మాల్ రేషియో కూడా మారుతుంది అనమాట, మాల్ మిక్సింగ్ కూడా మారుతుంది. ఈ ప్లాస్టింగ్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది, ఓకేనా? సో ఇన్సైడ్కి అవుట్ సైడ్కి వేరియేషన్ అయితే కంపల్సరీగా చూపించాలి. ఇన్సైడ్ ప్లాస్టింగ్ 1 ఇంచి లోపల చూపిస్తే, అవుట్ సైడ్ ప్లాస్టింగ్ 1 ఇంచి పైన ఉండాలన్నమాట, ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. ఇంక మనం సెకండ్ కామెంట్ చూసుకున్నట్లయితే క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి బ్రో, అంటే మనకి వాటరింగ్ అనేది ఎన్ని రోజులు చేయాలని అడుగుతున్నారు అన్న. సో వాటరింగ్ అనేది మనం అక్కడ వర్క్ను బట్టి వాటరింగ్ ఉంటుందన్న. అంటే ఆర్సీసీ వర్క్ ఏదైనా సరే 14 డేస్ నుంచి 28 డేస్ వరకు అయితే మాత్రం కంపల్సరీగా క్యూరింగ్ అనేది ఉండాలి. 28 రోజులు క్యూరింగ్ చేసినట్లయితే మనకి ఇంకా బాగుంటుంది. బట్ కానీ ఇప్పుడున్న రోజుల్లో అన్ని రోజులు క్యూరింగ్ ఎవరూ చేయట్లేదన్నమాట. సో 14 రోజుల నుంచి 28 రోజులు తడపాలి. అలానే బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, డ్రాప్స్ వర్క్ ఏదైనా సరే 14 రోజుల వరకు తడపాలన్న. కంపల్సరీగా 14 డేస్ వరకు తడపాలి. ఆల్రెడీ మనకి వాటరింగ్ వీడియో కూడా ఒకటి వస్తుందన్న. ఎందుకంటే ఒక సైట్ మొత్తం కంప్లీట్గా వర్క్ జరుగుతుంది. ఆ సైట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది ఎన్ని రోజులు తడపాలి, మనం ఎక్కడెక్కడ సిమెంట్ ఎక్కువగా యూస్ చేస్తాము, దానికి ఎన్ని రోజులు క్యూరింగ్ చేస్తే మంచిదని ఒక ఫుల్ వీడియో వస్తుంది, ఓకేనా? ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న వచ్చే సండే ఈ కామెంట్ పిక్ చేయన్నా, మంకీ లిఫ్ట్ గురించి చెప్పండి. ఇసుక, సిమెంట్, ఇటుకలు పైకి లాగే మిషన్ మంకీ లిఫ్ట్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఈ కామెంట్ కావాలనే పిక్ చేశానన్న. దీనికి ఆన్సర్ ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే మీరు చెప్పండి అన్నారు తప్పించి దాని గురించి ఏం చెప్పాలనేది అడగలేదు నాకు. కానీ మీరు ఇంత ఇంట్రెస్ట్గా ఇంత కామెంట్ పెట్టారు కదా, అందుకే పిక్ చేసుకున్నా. ఈ మంకీ లిఫ్ట్ అయితే మేము వర్క్ చేసాము. ఈ లిఫ్ట్లో 2-3 టైప్స్ ఉంటాయన్నమాట. మేమైతే 2 టైప్స్ లిఫ్ట్ యూస్ చేసాం. ఒకటి మొత్తం బేస్మెంట్ సెట్ చేసి అలా వెళ్తుంది కదా, అదొకటి. రెండోది వచ్చేసి బండి చైన్లతో దోపేది. 2 లిఫ్ట్లు యూస్ చేసాము. బట్ ఈ వీడియో అయితే నేను ఇన్స్టాలో, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, రీల్గా అప్లోడ్ చేసి. ఈ లిఫ్ట్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తారేమో చూద్దాం, ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. 5 సెంట్ల స్థలం మాది, మెట్లు ఎక్కిన తర్వాత లిఫ్ట్ వస్తుంది, ఫ్లోర్ టు ఫ్లోర్ లిఫ్ట్ ఎందుకని రాలేదు చెప్పగలరు అని చెప్పేసి పెట్టారండి. ఓకే, 5 సెంట్ల స్థలంలో అంటే మంచి ఎస్ఎఫ్టీ వస్తుంది. సో అటువంటి దగ్గర ఎందుకు లిఫ్ట్ ఆ విధంగా ఉంది అంటే వీళ్ళకి లిఫ్ట్ ఎలా ఉందంటే, మనం ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వెళ్ళామనుకోండి, 3rd ఫ్లోర్కి 2nd ఫ్లోర్కి మధ్య ల్యాండింగ్లో లిఫ్ట్ ఆగుద్ది అనమాట. అంటే మనం సెంటర్ ల్యాండింగ్లో దిగితే 2nd ఫ్లోర్కి రావచ్చు, మనం 3rd ఫ్లోర్కి వెళ్ళాలంటే పైకి ఎక్కాలన్నమాట. లేదంటే మనం 4th ఫ్లోర్ నుంచి కూడా దిగొచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంది. అలా ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. సో అది స్ట్రక్చర్ డిజైన్ బట్టి అక్కడ ప్లేస్ అనమాట, అంటే లిఫ్ట్ ప్లేస్ని బట్టి అరేంజ్ చేసి ఉంటారండి. సో దీనికి ఆన్సర్ మేము ఇలా చెప్పలేమన్నమాట, మీకు డ్రాయింగ్ చూడాలి. కానీ డెఫినెట్గా ప్లేస్ అడ్జస్ట్ చేయడానికి ఆ విధమైన లిఫ్ట్ మీకు ప్లాన్ చేశారు అనుకుంటా నేను, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నేను అలాగే కట్టాలి అనుకుంటున్నా, కానీ హైదరాబాదులో ఉన్న చెత్త బిల్డర్స్ వల్ల, ఇచ్చే రేటు వల్ల చేయలేకపోతున్నా. ఇది కూడా చెప్పన్న వీడియోలో, ఇది తెలియాలి అందరికీ. యాక్చువల్లీ నేను బ్రిక్ వర్క్ గురించి, కాంక్రీట్ గురించి, ప్లాస్టింగ్స్ చెకింగ్ గురించి
మ్యాక్సిమం మన వీడియోస్ అన్నీ కూడా వర్క్ చెకింగ్ వీడియోసే ఉంటాయండి. సో అన్న కూడా వర్క్ మొత్తం నాకు తెలుసు, నేను అలానే చేయాలనుకుంటున్నా. బట్ కానీ ఆ విధంగా మేము పని చేసినట్లయితే వాళ్ళు ఇచ్చే రేటు మాకు కుదరట్లేదన్న. సో అది కొంచెం చెప్పండి అంటున్నారండి. అంటే మీరు బిల్డర్లకి కాంట్రాక్ట్కి ఇస్తారు కదా, సో కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు ఎంత ఎస్ఎఫ్టీ తక్కువలో కావాలంటే అంత ఎస్ఎఫ్టీ తక్కువలో చేయమంటారు అనమాట. సో అలాంటప్పుడు మనం పెట్టే వీడియోలు కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయన్నమాట. అంటే ప్లాస్టింగ్ చెకింగ్ ఈ విధంగా చేయాలి, బ్రిక్ వర్క్ చెకింగ్ ఈ విధంగా చేయాలంటే ఓనర్ వచ్చి వర్కర్ని అడుగుతారు, నువ్వు ఎందుకురా వర్క్ రాంగ్ చేస్తున్నావు, ఇలా చెయ్యు, మీకు కాంట్రాక్ట్ ఇచ్చామన్నా మీరు ఇలా చేస్తున్నారని. బట్ అక్కడ బిల్డర్ ఏమో వీళ్ళకి ఇచ్చిన రేటు సెట్ అవ్వదన్నమాట. సో బిల్డర్ కావచ్చు, ఓనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే దానికి ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది అవుద్దండి, కంపల్సరీగా అవుతుంది. సో అది మీరు బిల్డర్ కాంట్రాక్ట్ ఇస్తున్నారా, మేస్త్రి కాంట్రాక్ట్ ఇస్తున్నారా, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినా సరే మాకు వర్క్ ఈ విధంగా ఉండాలని ముందే ఒక అగ్రిమెంట్ మాట్లాడుకొని చేయించండి. సో అలా కాకుండా ఇప్పుడు మేము పెడుతున్న వీడియోలు తీసుకెళ్ళి మీరు వర్క్ ఇలా చేయాలంటే వాళ్ళు చేయడం కష్టం. ఒకవేళ మీరు బిల్డర్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే మాత్రం 1-2 సార్లు కనుక్కోండి, మేస్త్రి అయినా బిల్డర్ అయినా ఎవరైనా సరే, ఓకేనా. సో డెఫినెట్గా దీని గురించి నేను ఇంకో వీడియో చేస్తానండి, ఎందుకంటే తెలియాలి. చాలామంది నన్ను తిడుతున్నారు మెసేజ్లు పెట్టి కూడా. సో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు తిడుతున్నారంటే రీజన్ ఉంది అక్కడ, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వల్లే వాళ్ళకి అక్కడ పని పోతుంది, లేకపోతే ఓనర్స్తో గొడవ అవుతుందని అంటున్నారు. సో అలా అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటేనన్నా, వర్క్ కరెక్ట్గా చేయాలి, దానికి తగిన డబ్బులు ఇవ్వాలని అడగాలి. అదే నా కాన్సెప్ట్ తప్ప ఎవరినో పాడు చేద్దాం లేకపోతే ఎవరి పనో లాక్కుందాం అని అయితే కాదు. ఎందుకంటే మా గ్రామం వరకే నేను పని చేయగలను తప్పించి అన్ని దగ్గర నేను పని చేయలేను. కానీ దీని గురించి డెఫినెట్గా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను తప్పకుండా, ఓకేనా అన్న. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న ఫస్ట్ ప్లంబర్ వర్క్ చేయించాలా లేదా ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించాలా అని చెప్పేసి ఒక అన్న అడుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక కామెంట్ కూడా చూడండి, కన్స్ట్రక్షన్లో ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ప్లంబింగ్ వర్క్ వాల్ ప్లాస్టింగ్ చేయించక ముందు చేయించాలా అని అడుగుతున్నారండి. 2 కామెంట్లు ఒకటేని. బట్ ఒక అన్న ఏంటంటే ఎలక్ట్రీషియన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ముందు చేయించాలా లేదని అడుగుతున్నారు. ఈ అన్న ప్లాస్టింగ్ అయిన తర్వాత ముందని చెప్పేసి అడుగుతున్నారన్న. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ ఈ 2 వర్కులు కూడా మనకి ప్లాస్టింగ్కి ముందే చేస్తారన్న. ఇంకొక 10 days 1 weekలో మనం ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తామనే ముందు ఈ వర్క్ అయితే చేయించుకుంటారు. బట్ ఈ 2 కూడా ఒకరే చేస్తారు. మా సైడ్ అయితే మాత్రం ప్లంబింగ్, శానిటరీ, ఎలక్ట్రీషియన్ ఒకరే చేస్తారు. ఒకవేళ మీకు సపరేట్గా ఈ వర్క్ చేసినా సరే ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ ఈ 2 కూడా వాల్ ప్లాస్టింగ్కి ముందే చేయిస్తారు. ఆ 2 వర్క్లు కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తారు, ఓకేనన్నా. అంటే ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయిన తర్వాత ప్లంబింగ్ చేయాలి, ప్లంబింగ్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ చేయాలని అయితే ఏమీ లేదు. ఎందుకంటే రెండింటికి కూడా గాడీలు కొయ్యాలన్నమాట. మనకి బాత్రూంలో పైప్ లైను, అదేవిధంగా కిచెన్ సింక్ పైప్ లైను, అదేవిధంగా మొత్తం మనకి ఎక్కడెక్కడ ట్యాప్స్ రావాలో అక్కడ, అంటే వాల్ లోపల ట్యాప్స్ ఏవేవి రావాలో అవన్నీ కూడా కటింగ్స్ పెట్టాలి. అలానే ఎలక్ట్రీషియన్ వర్క్లో కూడా మనకి పైపులు, బాక్స్లు అన్నీ కటింగ్ పెట్టాలి కదా. సో అప్పుడు అందుకు 2 వర్క్లు ఒకేసారి స్టార్ట్ చేస్తారు. ఈ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం మనం ఇంకొక 3-4 daysలోనే ముందు మీరు మొత్తం ఫుల్గా క్యూరింగ్ అయితే చేయండి అన్న, డే అండ్ నైట్, అంటే మార్నింగ్ ఈవినింగ్. అలా చేసినట్లయితే మీరు ఆ వాళ్ళన్నీ పదునుగా ఉంటాయి. వాళ్ళు మిషన్తో కటింగ్స్ పెట్టేటప్పుడు వాళ్ళకు కొంచెం వర్క్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఈ 2 వర్క్స్ కూడా ప్లాస్టింగ్కి ముందే చేయించాలి. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న బొబ్బిల్లో మీ ఆఫీస్ ఎక్కడ, అడ్రస్ పెట్టండి. మాది కంపెనీ కాదన్న ఆఫీసు పెట్టడానికి, మాదైతే మాత్రం ఒక కన్స్ట్రక్షన్, నేను పెట్టుకున్నది ఇది మను కన్స్ట్రక్షన్స్ అనేది. సో దీనికి ఆఫీస్ అయితే లేదు. మీరు మా వర్క్ ప్లేస్కి వచ్చి కలవచ్చు, లేదంటే బొబ్బులు వచ్చింది మీరు ఒకవేళ లోకల్ బొబ్బులు అయితే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయొచ్చు, నేను కలుస్తాను తప్పకుండా, ఓకేనా. ఎటువంటి ఆఫీస్ కానీ ఏమీ లేదనమాట, ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న స్లాబ్లో ఏ సైజు కంకర వేయాలన్నా అని అడుగుతున్నారు. స్లాబ్లో ఏ కంకర వేయాలంటే 20 mm మెటల్ వేస్తారన్న, అది అందరికీ తెలిసిందే. సైజ్ అయితే 20 mm. మనం అంటే ఏదైతే లేబర్ మిక్సింగ్ చేస్తున్నామో, మనుషులను పెట్టి మనం ఏదైతే పిక్క వేసుకుంటున్నామో దానికైతే 20 mm వేయాలి. కానీ మనకి ఆర్ఎంసీ కాంక్రీట్లో మాత్రం 20 కన్నా ఇంకా తక్కువ సైజ్ అయితే వస్తుందన్న. అంటే 20లో లైట్ సైజ్ వస్తుంది. 20లో 2 సైజులు ఉంటాయి, హెవీ కొంచెం, లైట్ కొంచెం. ఆ లైట్ వస్తుంది, అందులో చిప్స్ కూడా యాడ్ చేస్తారనమాట. ఆర్ఎంసీ కాంక్రీట్లో మాత్రమే మనకి చిప్స్ యాడ్ అవుతాయి. మనం నార్మల్గా లేబర్తో మిక్సింగ్ చేసింది, ఆర్ఎంసీది మనం 2 పక్కన పెట్టి చూస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కానీ ఆర్సీసీ వర్క్ అంటే స్లాబు, పిల్లర్స్, బీమ్స్ దేనికైనా సరే 20 mm వాడతారు, ఓకేనా అన్న. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న ఇంటి పేరు ఫలాలు పెట్టి ప్లానింగ్ ఇస్తారా, లేకపోతే కామన్గా వాస్తు పెట్టి ప్లానింగ్ ఇస్తారా, నాకు ఆ డౌట్ చెప్పు. పేరు పొలాలు పెట్టి ఇంటి ప్లానింగ్ ఇస్తారా, ఖచ్చితంగానే 2 విధాలుగా ఇస్తారో క్లారిటీగా నాకు చెప్పాలి. అంటే ఎన్న అడుగుతుంది ఏంటంటే పేరు బలాన్ని బట్టి, అంటే మన పేరును బట్టి వాస్తు ప్లానింగ్ ఇస్తారా, లేదంటే మాత్రం
ఏ విధంగా వాస్తు ఉంటే ఆ విధంగానే ఇస్తారని అడుగుతున్నారన్న. ఈ వాస్తు అనేది ఏంటంటే 2 విధాలుగా ఉంటుందన్న. దిక్కులు మూలలు అనేవి మన పేరుని బట్టి అయితే మారవు, ఓకేనా. అది కన్ఫర్మ్. వాస్తు అనేది జనరల్గా ఆగ్నేయంలో కిచెన్ రావాలి, ఈశాన్యంలో దేవుడి గది రావాలి, నైరుతి బరువు ఉండాలి, వాయువ్యం పక్క సెప్టిక్ ట్యాంక్ ఉండాలి, ఈశాన్యంలో బోరు కొట్టాలి, ఇవన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. మీ పేరు బలాన్ని బట్టి మారేది ఏంటంటే ఇంటి సింహద్వారం, ఎన్ని తలుపులు, ఎన్ని గుమ్మాలు ఉంటే మీకు బెస్ట్, ఈ విధంగా చూసి ఇస్తారనమాట. ఇంటి పేరు బలాన్ని బట్టి కూడా వాస్తు ఇస్తారు. బట్ జనరల్గా మనకి మామూలుగా ఒక సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి మీరు వాస్తు ఇవ్వండి, మేము ఈ ఫేసింగ్లో స్థలం కొన్నాం అన్నప్పుడు మీకు ఆ ఫేసింగ్కి తగ్గట్టుగా ఆయన ప్లాన్ ఇస్తారు, లేదంటే ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్లో కొన్ని సజెషన్స్ ఇస్తారు. కానీ మీ ఇంటి పేరును బట్టి ఇచ్చేది ఏంటంటే ఆయం కట్టడం అంటారనమాట. మీరు వాస్తు సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఈ స్థలం ఉందండి, మాకు ఆయం కట్టి కావాలి అన్నట్లయితే, అంటే మాకు నా పేరును బట్టి నాకు ఏ దిక్కునుంటే మంచిది, సింహద్వారం ఎటువైపు ఉండాలి, నేను ఎటువైపు నడాలి. కొంతమందికి ఉంటుంది కదా, నా సెంటిమెంట్ ఉంటుంది అనమాట. కొంతమంది వాస్తుని చాలా గట్టిగా నమ్ముతారు. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, అంటే బాత్రూమ్ నేను ఇక్కడే కూర్చోవాలి, నేను అక్కడే బండి పార్క్ చేయాలి, నేను ఆ తోవలోనే నడాలి, నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అన్నట్టుగా ఉంటుంది కదా. సో అలా అనమాట. అంత పర్టిక్యులర్గా కావాలనుకున్న వాళ్ళైతే ఆయం కట్టించుకుంటారు. ఆయం కట్టించేటప్పుడు మీ పేరును బట్టి మీకు ఎటువైపు సింహద్వారం ఉండాలి, మీకు ఏ దిక్కున నడిస్తే బాగుంటుంది, మీకు ఎన్ని గుమ్మాలు కిటికీలు ఉండాలనేది కడతారనమాట. మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఉన్నారు అలా కట్టించే వాళ్ళు, అయితే లేరు ఇప్పుడు, చాలా తక్కువ. బట్ ఇంకా కొంతమంది అయితే ఉంటారు కదా, నాకు కన్ఫామ్గా కావాలనుకున్న వాళ్ళు. అది లేదన్నా ఇవన్నీ నాకు అవసరం లేదు, జస్ట్ నేను వాస్తుని ఫాలో అవుతాను నాకు కావాలన్నప్పుడు మీకు జనరల్గా దిక్కును బట్టి, అంటే ఏ దిక్కున ఏముండాలో చూసుకొని వాస్తు అనేది ఇస్తారు, ఓకేనా. అది మనం డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని బట్టి మన నమ్మకం బట్టే ఉంటుందన్నమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. సో నేను చెప్పింది కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే మీరు ఏమనుకోవద్దు, ఓకేనా. సో అది ఫ్రెండ్స్, ఈ వారం కామెంట్లు అయితే ఇంకా మంచి కామెంట్లు అయితే ఉన్నాయండి. సో అవన్నీ కూడా మనకి ఫుల్ వీడియోలు అయితే వస్తాయి. నాకైతే టైం దొరకట్లేదు, నేను తెల్లవారు పనికి వెళ్ళిపోయి సాయంకాలం దాకా పని చేసుకొని రావాల్సి ఉంటుంది, వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి. సో వీడియోలు కొంచెం డిలే అయినా సరే ఎవరు ఏమీ అనుకోవద్దు. ఒక రోజు డిలే అయినా సరే దానికి తగ్గట్టుగానే బెస్ట్ కంటెంట్ అయితే మీకు ఇవ్వడానికే ట్రై చేస్తాను నేను. హౌస్ కన్స్ట్రక్షన్ గురించి మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే అవి కన్ఫర్మ్గా క్లారిటీ వచ్చేయాలి, ఓకేనా అండి. సో అదే నా నమ్మకం అయితే అదేని. ఈ ఇయర్ నేను పెట్టుకున్న గోల్ కూడా అదేనండి. సో మన ఛానల్లో మీరు ఒక 10 నిమిషాల వీడియో చూస్తున్నారంటే అది మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి. ఆ వీడియోతో మీరు ఏదో ఒకటి నేర్చుకొని మీ ఇంటి పని మీరు సరిగ్గా చేయించుకోవాలి, ఓకేనండి. అదొకటే నా టార్గెట్. సో ఈ వారం వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సంక్రాంతి మీ కుటుంబంతో హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. జై హింద్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.